UT95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు విడుదల రోజు చేతివాటం చూపిన జేబు దొంగలు 20,000 కొట్టేస్తూ దొరికిపోయిన వైసీపీ కార్పొరేటర్ భర్త. చంద్రబాబు స్వాతంత్ర్య సమరయోధుడేమీ కాదు, ఆయన్ను చూసి వైసీపీ భయపడాల్సిందేమీ లేదన్న వెల్లంపల్లి శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా సాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు విజయవాడ చేరడానికి 14 గంటల సమయం పట్టింది. దారి పొడవునా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో జేబు దొంగలు పండుగ చేసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి చంద్రబాబుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తెల్లవార్లు నేల సంఖ్యలోని వేల సంఖ్యలో జనం రోడ్లపైకి ఎదురు చూడటంతో సందట్లో సడేమియా అన్నట్లుగా జేబు దొంగలు హల్చల్ చేశారు. చంద్రబాబు ర్యాలీలోని చోరీలు చేస్తూ వైసీపీ కార్పొరేటర్ భర్త దొరికిపోయాడు. తెల్లవారుజామున 4:30 సమయంలోని విజయవాడ బెంచ్ సర్కిల్లో టీడీపీ కార్యకర్తల జేబులోంచి 20,000 కొట్టేసినట్లుగా గోదావరి బాబు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇక జేబులోని డబ్బులు పోయినట్లుగా గుర్తించిన టీడీపీ శ్రేణులు నిందితుడు గోదావరి బాబుకు దేహశుద్ధి చేశారు. గోదావరి బాబు భార్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గోదావరి గంగగా గుర్తించారు. నిన్ను పట్టుకుంటాడు. ఫోన్ పోయిందా? త్వరగా చేయి, స్విచ్ ఆఫ్ చేసేస్తారు. నిన్ను పట్టుకుంటాడు. ఫోన్ పోయిందా? త్వరగా చేయి, స్విచ్ ఆఫ్ చేసేస్తారు. మన డబ్బులు ఆగవయ్యా, ఏంటి మీరంతా ఇబ్బంది పడతారు. మీరు ఫోటో తీసుకోండి. డబ్బులు ఇస్తానే కదా మీకు. ఎక్కడ పోతాడు ఆ ఏరియా. చంద్రబాబు స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి భయపడాల్సిన అవసరం వైసీపీకి లేదని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 14 ఏళ్లు సీఎంగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి జైలు నుంచి వస్తే సానుభూతి పనులు రావడం సహజమేనన్నారు. బాబు తనకున్న రోగాలను అడ్డం పెట్టుకుని బెయిల్పై వచ్చారే తప్ప నిర్దోషిగా కాదని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉన్న నేత జగన్ అని వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఆదరణ వస్తుందా? అతనేమో స్వతంత్ర సమరయోధుడా? ఏమన్నా పోరాడేమన్నా జైల్లోకి వెళ్ళాడా? దొంగతనం చేసి బయటికి జైల్లోకి వెళ్ళాడు. అతను దొంగతనం చెప్పి దొరికింది కదా, అతనికి బెయిల్ ఎక్కడ కూడా నాకు ఒంట్లో రోగాలు ఉన్నాయని చెప్పి తెచ్చుకున్నాడు బెయిల్, అంతే తప్ప ఈ కేసులో అతనికి ఏం బెయిల్ అని రాలి అతనికి ఏమి. ఎందుకంటే నేను చూసాం, మామూలుగా రాజమండ్రి నుంచి మ్యాక్సిమం 2:30-3 గంటలు వచ్చేయచ్చు. 10 మంది ఉన్నా కూడా రోడ్డు మీద కారు ఆపి వాళ్ళతో గంటలు డిస్కషను. దాదాపు 14 గంటలు పట్టింది. 14 గంటల్లో జనరల్గా ఆయన ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు. అతను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఒక పార్టీకి అధినేత. సర్వసామాన్యంగా పార్టీ సానుభూతి పరులు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎవడికో తప్పు పట్టే పని లేదు. కానీ ఓవర్ యాక్షన్ మళ్ళీ దాంట్లో కూడా ఏదో సింపతి గెయిన్ చేద్దామని చెప్పని 10 మంది ఉంటే ఆపి అరగంట ఆపడం అంటే అంత రోగాలు ఉన్నోడు 14 గంటల కారులో కూర్చోగలుగుతాడా? ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రోగిస్ట్ ఎవరంటే చంద్రబాబు అని చెప్తారు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రోగిస్ట్ ఎవరు? చంద్రబాబే. అన్ని రోగాలు ఉన్నాయి నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అర్జెంటుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి, చేయకపోతే నాకు ఇబ్బంది అయిపోద్ది, నాకు చర్మ వ్యాధులు ఉన్నాయి, అదేవిధంగా కళ్ళు పోయినాయి, నా కాళ్ళు పనిచేయట్లేదు, మెదడు పనిచేయట్లేదు అని చెప్పని అడ్డమైన సాకులు కోర్టుకు తెలియపరచబట్టి వైద్యం కోసం మాత్రమే బెయిల్ ఇచ్చారు వాళ్ళు. అంతే తప్ప ఈ కేసులో అతను దొంగ కాదు, ఈ కేసులో అతను
నిర్దోషి అని చెప్పి అక్కడ ఇవ్వాల. ఇవన్నీ కూడా లేనిపోయిన ఆర్భాటాలు. వాస్తవంగా అతను రాజమండ్రి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి కదా, రాజమండ్రి నేరుగా ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మరి ఇవన్నీ? పోనీ రాజమండ్రి నుంచి నేరుగా మనకి వేరే రోడ్డు ఉంది కూడా, హైవే రోడ్డు ఉంది, అటు కాకుండా తాడేపల్లిగూడెం, దెందులూరు, భీమవరం ఏంది ఇవన్నీ? ఇది పెద్ద ర్యాలీ ఇది. కావాలని ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల టార్గెట్ గా నగరంలో సోదాలు జరుగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. ఇక ఆయన నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఆమె ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లోని సోదాలు చేపట్టారు. అందే అరవింద్ బండి రాని పదవులను నామమాత్రానికి ఇస్తూ ప్రజాప్రతినిధులు రబ్బర్ స్టాంపుల్లా మారుతున్నారని జనసేన నేతలు దుయ్యబట్టారు. పదవుల భర్తీలో సామాజిక న్యాయం ఎక్కడుందని తిరుపతిలోని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. పోస్టులను ఒకే సామాజిక వర్గాన్ని ఇచ్చి ఇప్పుడేమో సామాజిక బస్సు యాత్ర అంటూ ప్రజల్లో తిరుగుతున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలు కిరణ్ రాయల్ ఇక రాష్ట్రంలో ఎక్కడా సామాజిక న్యాయం జరగటం లేదని అన్నారు. చెందినవారే ఎమ్మెల్యేలు అంటే సామాజిక సాధికారత ఇంకా మిగతా 20 వేరే అనుకోద్దండి, దాంట్లో రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే అవి కూడా కంప్లీట్గా ఒకే సామాజిక వర్గానికి చెందిన పోస్టులే ఉంటాయి. పోనీ మనము జిల్లా వదిలాం, రాయలసీమ వదిలాం, తిరుపతి తీసుకుందాం. కొండ మీద ఈఓ ధర్మారెడ్డి, ఇప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి,
తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి, ఎస్వి యూనివర్సిటీ చైర్మన్ రాజారెడ్డి, అదేదో పద్మావతి మహిళా యూనివర్సిటీ జమునారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా కంటి తుడుపు చర్యగా ఎవరినో వేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మీరు మాట్లాడేది ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ కళ్ళకు గంతలు కట్టుకొని చెవులు మూసుకొని లేరు. మీరు ఎంత సామాజిక సాధికారత చూపిస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు దాదాపు 800 నామినేటెడ్ పోస్టు ఉంటే దాదాపు 520 పైచిలకు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. తిరుపతిలో తీసుకోండి, మేయరు పాపము ఒక యాదవ కులానికి చెందిన ఒక డాక్టర్ గారిని మేయర్ చేశారు. ఎక్కడన్నా మీ మీడియా మిత్రులు కూడా అడుగుతున్నాను నేను, ఎక్కడన్నా భూమన అభినయ్ రెడ్డి తప్ప ఆ మేయర్ గారి ఫోటో కానీ ఆ మేయర్ గారికి ప్రోటోకాల్ కానీ ప్రయారిటీ కానీ కనపడతా ఉందా అని మేము అడుగుతున్నాం. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు చూడండి, ప్రోగ్రాములు చూడండి, మన సామాజిక సాధికారత చూడండి. అక్కడ మైక్ ఇచ్చారా లేదో కూడా నాకు డౌటే. అలాగే డయాస్ కూడా ఎక్కిస్తున్నారా పాపం మేయర్ గారిని? ఎక్కడన్నా డయాసుల్లో కూడా పాపం మేయర్ గారు నాకు తెలిసి డయాసుల మీద కూర్చే అవకాశం కూడా ఇస్తున్నారు లేదో. పాపం ఇక్కడ డిప్యూటీ సీఎం ఉన్నారు పాపం, ఆయన ఆ డిప్యూటీ సీఎం గారు ఆయన దాని జోకర్ లాగా పాపం ఆయన పాపము ఆ రబ్బర్ స్టాంపు. అంటే పదవులు నామమాత్రానికి ఇస్తూ చాలా క్లియర్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గుర్తుపెట్టుకోండి, మాకు తెలిసిన రాయలసీమ, చిత్తూరు, తిరుపతిలో ఉన్న పోస్టులన్నీ చెప్పాను. ఆల్ ఇంపార్టెంట్ పోస్టులలో ఒకే ఒక సామాజిక వర్గానికి పదవులు ఇచ్చి సామాజిక సాధికారతని యాత్ర చేస్తున్నారు. ఇది కామెడీ యాత్రరా నిజంగా యాత్ర? ఏ విధంగా ప్రజలు తీసుకుంటారు అనేది మీరు చెప్పాలి. పోనీ ఇవన్నీ వదిలేస్తే పాపం డాక్టర్ సుధాకర్ గారిని ఎలా హింసించి వేధించి ఆయన ఎలా చేస్తారో మీరందరూ చూశారు. పోనీ ఆ ఎమ్మెల్సీ ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పార్సల్ చేసి పంపించారంట. ఏ విధమైన పరిపాలన జరుగుతూ ఉంది? మళ్ళా హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ప్రజలు స్వాగతించారని, సిటీలో అందుకే 4 ప్రాంతాలలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. కిరాక్ ఆర్పి ఏపీలో అనంతపురంలోని హోటల్లో నిర్మాణ పనులు సాగుతున్నాయని, తిరుపతిలో కూడా హెడ్ కిచెన్ సెంటర్తో పాటుగా మరో 4 ప్రాంతాలలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ను నగర ప్రజలకు అందుబాటులోకి త్వరలోనే తెస్తున్నామని చెప్పి అన్నారు. దేశవ్యాప్తంగా చేపల పులుసు ఎంత ఫేమస్ అంటే అందరికీ తెలుసు. చేపల పేరు ఎత్తగానే గుర్తొచ్చేది నెల్లూరు పేరే అని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్న చులకన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో సొంతంగా బ్రతకాలని ఆలోచనతోటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆయన చెప్పింది బాగా చెప్పారు. రెడీయా? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిరుపతికి సంబంధించినటువంటి వెబ్సైట్. చూడండి సార్, కొద్దిగా అన్న
అందరికీ నమస్కారం సార్. నేను మీకు తెలిసే ఉంటాను. నా పేరు కిరాక్ కార్పి అలియాస్ రాటకొండ ప్రసాద్. నేను ఒక సంవత్సరం క్రితం ఒక కమిడియన్గా ఉండే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే నా నేటివ్ నాయుడుపేట పక్కన సౌటూరు అనే ఒక మారుమూల గ్రామం. అక్కడి నుంచి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉండే అప్ అండ్ డౌన్లు తట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా కుటుంబాన్ని పణంగా పెట్టి ఇండస్ట్రీలో ఎదిగి స్వార్థం చూసుకోకూడదని, ఒక వ్యాపారం ఉంటే బాగుంటుంది అంతే తప్ప ఇబ్బంది పడకూడదని ఒక 2 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసి నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో మీకు తెలుసు. దానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దానికి ఒక చరిత్ర ఉంది. పురాతన కాలంలో కూడా రాజులు కానీ అన్ని సమాజంలో ఉండి అందరూ తినడం జరిగింది. సో ఆ నేర్పరితనంతో నేను నెల్లూరు చేపల పులుసుని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి గ్రౌండ్ వర్క్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చాలామందితో నేను కలిసి తిరిగి ఇప్పటి ఆడవాళ్ళు కాదు అంతకుముందు ఆడవాళ్ళు చివరిగా ఉన్న ఆడవాళ్ళని కూడా నేను చూసి ఏదైతే చేపల పులుసు బాగుంటుందో చెక్ చేసి ఫైనల్గా ఒక ఫార్ములా రెసిపీని తయారు చేసి చేపల పులుసుని కోకటపల్లి హౌసింగ్ బోర్డు 3rd ఫేజ్ December 9th పోయిన సంవత్సరం స్టార్ట్ చేశాను. ఒక పెట్టిన 3వ రోజు నుంచి చరిత్ర స్టార్టింగ్ అయింది. 3 కిలోమీటర్ల లైను అంతమించి కూడా పోలీస్ వ్యవస్థ స్తంభించిపోయింది. అక్కడే రోడ్లు మొత్తం కూడా నిండిపోయినాయి. ఇంకా చెప్పాలంటే కోట్లలో బిజినెస్ జరిగింది. సో అది అంత ఈజీగా రాలేదు. దాని వెనక కష్టం ఉంది. ప్లస్ అందరికీ ఇష్టమైనటువంటి చేపల పులుసుని తీసుకోవడం మూలాన అది గొప్ప స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత దాన్ని నేను మణికొండకు తీసుకెళ్ళాను. అదేవిధంగా మణికొండలో అద్భుతమయ్యి ఈరోజు ప్రతి విఐపి అక్కడ ఉన్న ప్రతి హీరోలు కూడా బాలకృష్ణ గారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ప్రభుత్వ సాయంతో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించిందని, అయితే ప్రజలు నిజాన్ని తెలుసుకుని బెయిల్పై విడుదలైన చంద్రబాబు నాయుడికి అఖండ స్వాగతం పలికారని, దీంతో వైసీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలోని లిక్కర్ పాలసీకి సంబంధించి తీసుకున్నటువంటి జీవోలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మరొక తప్పుడు కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏదేమైనా న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన తెలిపారు. నమస్కారం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఆయనకి బెయిల్ ఇచ్చి వస్తుందని చెప్పని అంచనా వేసిన ఈ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని ఎట్టయినా బయటికి రాకుండా నియంత్రించాలనే ఒక లక్ష్యంతో ఆయన మళ్ళా ఒక కేసు పెట్టడం జరిగింది. దాన్ని పీసీ యాక్ట్ కింద గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న ఎక్సైజ్ మినిస్టరు మరియు ఆ రోజున్న అధికారులు అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా ఆ రోజు అధికారుల పాత్ర కీలకంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అవుతున్నాడు అని చెప్పని దాన్ని మళ్ళా ఇంకొక కేసు పెట్టి లోపలే ఉంచాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో పీసీ యాక్ట్ కింద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయిగా అప్పుడున్నటువంటి ఎక్సైజు శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని మొదటి ముద్దాయిగా చేర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆడే ఈ రాక్షస రాజకీయ క్రీడలో ఇప్పుడు వరకు ఎక్కువగా బలైంది బీసీలు, ఎస్సీలే. దీంట్లో ఆయన ప్రతి మీటింగ్లో చెప్తాడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా సోదరులు అని చెప్పని. అయితే ఈయన ద్వారా బలైపోయిందంతా కూడా ఈ రాష్ట్రంలో బీసీలనే చెప్పాలా. మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని లేని లేబరు కేసులో తీసుకొచ్చి ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నప్పటికి కూడా 600 కిలోమీటర్ల పైచిలకు ఆయన కారులో ఎక్కించుకొని ఆయన్ని దేశమంతా తిప్పి ఆయన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. మంచి కరోనా టైం, ఆ టైంలో తీసుకెళ్ళి ఆయన్ని కోర్టులో పెట్టి జైలుకి పంపించి సుమారుగా
2 నెలల కాలం పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఆ టైంలోనే ఆయనకి కరోనా సోకడం, అదేవిధంగా ఆయన చేసుకున్న ఫైల్ ఆపరేషన్ అనేది మళ్ళా వికటించి తిరిగి మళ్ళా ఫైల్ ఆపరేషన్ చేయించుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు ఈరోజు ఏదైతే ఎక్సైజ్ కేసు బనాయించినటువంటి బీసీ నాయకుడు కొల్లు రవీంద్ర గారు ఉన్నారో, ఈయన పైన ఎక్కడో మర్డర్ జరిగితే ఆ మర్డర్ కేసులో ఈయన ముద్దాయినిగా పెట్టి 54 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి ఘనత బీసీల మీద ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి సుబ్బయ్యని తీసుకొచ్చి ఆయన జగనన్న లేఅవుట్లో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాడని చెప్పని, దాని మీద ఫైట్ చేస్తున్నాడని చెప్పని సుబ్బయ్యని ఏదైతే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే విధంగా టీడీపీ నేతలు కృషి చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తూర్పు వీధిలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా వేదికగా ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని తాము కూడా అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనిల్ రా. సైడ్ 10 ఏళ్ళకి తిరిగి ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్డులు పంచవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తిరిగేటప్పుడు ప్రజావేదికను ఒకటి ఏర్పాటు చేసి అక్కడ దీనిపైన చర్చించవలసిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 6 పథకాలని ఈరోజు మనం ప్రజల ముందుకి తీసుకెళ్తున్నాం. మనం రేపు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు సంవత్సరానికి మనం వేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోసపు మాటలు మనం చెప్పకుండా వాళ్ళకు ఒక బాండ్ ఇయర్లీ ఎంత వస్తుందో కూడా వాళ్ళ చేతికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితమని చెప్పి చెప్పవలసిందిగా క్యాడర్ని, నాయకులందరినీ కోరుతున్నా. అట్లాగే ఎవరైనా ఇళ్లలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 15,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే బాబు గారు చెప్పినటువంటి ఈ గ్యారెంటీలన్నీ కూడా ఈరోజు ప్రజలకు తీసుకుపోవడం అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రైతులు ఎవరైనా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం సమీపంలోని సాయిరాం లోకనాథ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం కుటుంబ సభ్యులతోటి కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి అందులోని వస్తువులను, దుస్తులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ చోరీలోని 5 తులాల బంగారం, 80,000 నగదు దోచుకెళ్లినట్లుగా బాధితుడు పోలీసులతో వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాబ్ పెట్టండి. దాని మీద ఉండే మాత్రమే తీసుకొని దాంట్లో ఉండే తీసుకున్నారు. మీ పేరు నా సాయినాథ్ కదా? ఓయ్ సాయిరాం లోకనాథ్.
పోయినాము మిరపకి మందు కొట్టే పోయినాము రెడ్డి. పొద్దున్న 8:30 అప్పుడు పోయినాము. నేను నా కొడుకు నా భార్య పోయినా, పిల్లలు ఇద్దరు స్కూల్ కర్సాయి స్కూల్కి వాళ్ళు 8:30కి పోయినారు. అప్పుడు మేము వచ్చి చూసే తలకి పిల్లలు ఫోన్ చేశారు, డాడీ 4 గంటలప్పుడు వచ్చి డాడీ మాకు ఇట్లా బీగాలు తీసినారు, బీరు ఓపెన్ అయ్యాక ఈయన పక్క నుంచి. మేము 4:30 అప్పుడు ఫోన్ చేసి ఎల్గొండ నుంచి సేన్ల నుండి వచ్చినాము. అది జరిగిన విషయం పిల్లల ద్వారా తెలిసింది మాకు. బంగారు వచ్చేసి 5 తులాలు పోయింది, 80,000. 4 బోర్లు వేసాను, 4 బోర్లు ఫెయిల్ అయినవి, దానికోసం పెట్టుకుంటే ఒక 10 నిన్న ఒక 50,000 కూలోనికి ఇచ్చినాను, మిగతా 80,000 ఉండే అక్కడే. అవి బ్యాగ్ తీసిపోయినారు. విశాఖ జేవీఎంసీ జోన్ 2 పరిధిలోని 8వ వార్డులో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం కూడలి వద్ద కారు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ తో రాత్రి సమయంలోని అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు విడుదల రోజు చేతివాటం చూపిన జేబు దొంగలు, 20,000 కొట్టేస్తూ దొరికిపోయిన వైసీపీ కార్పొరేటర్ భర్త. చంద్రబాబు స్వాతంత్ర్య సమరయోధుడేమీ కాదు, ఆయన్ను చూసి వైసీపీ భయపడాల్సిందేమీ లేదన్న వెల్లంపల్లి శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కలకలం, కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా సాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.